హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12వ తారీఖు అండి. చివరి వరకు చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి డిఏ పైన. అంటే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కబురు అయితే అందించింది. కరువు భత్యం డిఏ కావచ్చు, అదేవిధంగా కరువు ఉపశమనం డిఆర్ పెంపు విషయంలో సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు ఒకవేళ రిటైర్డ్ అయినటువంటి పెన్షన్లకు ఒకలా చూపడం వివక్షకు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి స్పష్టం చేసింది. సో ఎందుకంటే ఏప్రిల్ 10, 2026 వెలువరించిన ఈ తీర్పు లక్షలాది మంది పెన్షన్లకు పెద్ద ఊరట లభించింది. ధరల ఇప్పటికే పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి సో ఇక ఇందులో ప్రధానంగా రాజ్యాంగంలోని 14వ అధికరణ సమానత్వ హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన రక్షణ ఉండాలని కోర్టు గుర్తు చేసింది. వివక్ష చెల్లదు, అదేవిధంగా భిక్ష కాదు, ప్రభుత్వం వద్ద నిధులు లేవని కారణంతో పెన్షన్ల హక్కులకు కాలు రాయలేరు. ఇక డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, పెరుగుతున్నటువంటి ధరలను తట్టుకునేందుకు ఉద్యోగి తన ఉన్న చట్టబద్ధమైన హక్కని కోర్టు కరాఖండిగా చెప్పేసింది అనమాట. సో మొత్తానికైతే అంటే తీర్పు సారాంశం ఏముంది ఏంటంటే, ఇకపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరువు భత్యాన్ని పెంచేటప్పుడు ఉద్యోగులు పెన్షన్లకు ఒకే రేటును వర్తింపజేయాలి. నిధుల కొరత సాగుతో పెన్షన్ల ప్రయోజనాలు తగ్గించడానికి వీల్లేదు. గతంలో వివక్షకు గురైన వారికి బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటే అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాయా వంజరి కృష్ణ అయితే తెలియడం జరిగిందనమాట. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసి వినతి పత్రం అయితే సమర్పించారనమాట. దీనిపైన స్పందించిన ఎండి ఈ నెల నుంచే బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 240 ఆర్టీసీ బస్సుల కిట్లు అమర్చి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి త్వరలోనే రోడ్లపైకి తీసుకురానట్లు తెలిపారన్నమాట. దీని ద్వారా సుమారు 500 మంది డ్రైవర్లు ఉపాధి లభించినట్లు చెప్పడం అయితే జరిగిందండి. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా పిఎఫ్ ఖాతాదారులకు పండుగ ఇక, ఎందుకంటే ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ప్రకారం ఇకపైన యూపీఐ ద్వారా కూడా డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఈ ఈపీఎఫ్ఓ 3.0 కొత్త విత్డ్రా రూల్స్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది అంటున్నారు. ఏంటని చూసుకున్నట్లయితే పిఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. అతి త్వరలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభం కానుంది. ఇకపైన ఈపీఎఫ్ఓ ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యులు త్వరలోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా తమ ఫండ్స్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇందుకోసం ఆన్లైన్లో ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా ఈపీఎఫ్ఓ ఆఫీస్కు వెళ్లాల్సిన పనే లేదు. కొత్తగా ఈ సిస్టమ్ నిబంధనలు ఈజీగా చేసేందుకు గాను డాక్యుమెంట్లు వర్క్ తగ్గించడం, అత్యవసర పరిస్థితులను ఇల్లు కొనడానికి లేదా రిపేర్ చేయడం లేదా ఇతరత్ర ముఖ్యమైన లైఫ్ సంఘటనల కోసం ఫండ్స్ అనే అవసరమైనప్పుడు సభ్యులు వారి సేవింగ్ వేగంగా పొందడానికి వీలు కల్పిస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం కొత్త ఈపీఎఫ్ఓ నిబంధనల ఉద్యోగి యజమాని వాటాలు రెండింటినీ కూడా కలుపుకొని సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ను 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు 13 విత్డ్రాయాల నిబంధనలు ఇప్పుడు అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనేటువంటి 3 కేటగిరీలు విభజించారు. ఈ విత్డ్రా నిబంధనలు ఈపీఎఫ్ఓ 3.0లో భాగం కాదు. ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పటికే విత్డ్రాపై సౌకర్యం పొందవచ్చు అనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.